బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఇరాన్. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ప్రతిపాదనను తిరస్కరించింది ఇరాన్. అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు లేవంటోంది ఇరాన్. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ నిర్వహించిన మీటింగ్స్ వాళ్ళ వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ జరిపిన చర్చలతో మాకు సంబంధం లేదంటోంది ఇరాన్. తెగేసి చెప్తోంది. యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరో ప్రపంచానికి తెలుస్తుంటోంది ఇరాన్. సౌదీ, ఈజిప్ట్, టర్కీ దేశాల విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చర్చలు జరిపారు. హర్ముజ్ మూసివేతతో సముద్ర రవాణా దెబ్బతింటోందంటూ కూడా ఆందోళన వ్యక్తపరిచిన సందర్భం. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కాబోతుందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం కాన్సులేట్ చేసిన ట్వీట్ అది. ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ద ఐఆర్ ఇరాన్ ఇన్ ముంబై. ఇరాన్ Foreign Minister spokesperson, no direct US talks, only excessive and unreasonable demands via intermediaries. US diplomacy flips constantly, our stance is clear. Pakistan's forums are their own, we didn't participate. Regional calls to end war are welcome, but remember who started it. ఇక్కడ ఏమంటుంది ఇరాన్ ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ చెప్తున్న మాటలతో కూడా చెప్పుకొచ్చింది. ఇక్కడే మాకైతే అమెరికాతో ఎటువంటి డైరెక్ట్ టాక్స్ లేవు. ఓన్లీ ఎక్సెసివ్ అండ్ అన్రీజనబుల్ డిమాండ్స్ వయా ఇంటర్మీడియరీస్. అంటే మధ్యవర్తుల ద్వారా ఎక్సెసివ్ కావచ్చు, లేకపోతే అన్రీజనబుల్ డిమాండ్స్ మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటున్న క్రమం లేకపోతే జరుగుతుందంటూ కూడా అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. కేవలం ఎక్సెసివ్ అండ్ అన్రీజనబుల్ డిమాండ్స్ ఇద్దరి మధ్య జరుగుతోంది, మధ్యవర్తుల ద్వారా లేకపోతే మధ్యవర్తులుగా అనుకుంటున్న వాళ్ళ ద్వారా అని చెప్పి. యుఎస్ డిప్లొమసీ ఫ్లిప్స్ కాన్స్టెంట్లీ, ఆ స్టాన్స్ ఇస్ క్లియర్. వాళ్ళ డిప్లొమసీ ఎప్పటికప్పుడు తిరగబడుతుంది. ఆ ఫ్లిప్ అంటే మాట మారుస్తూనే ఉంటారు వాళ్ళు, కానీ మా స్టాండ్ మాత్రం క్లియర్ అంటోంది ఇరాన్. పాకిస్తాన్స్ ఫోరం ఆఫ్ దేర్ ఓన్, వీ డిడెంట్ పార్టిసిపేట్. పాకిస్తాన్ ఫోరమ్స్ మరి ముఖ్యంగా మనం కొద్దిసేపటికి మాట్లాడుకున్నాం కదా. ఇటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ వీళ్ళు ముగ్గురుతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతో, అక్కడ విదేశాంగ మంత్రులతో ఇరాన్ సంబంధించి ఈ అంశం అంటే ఇరాన్, ఇజ్రాయెల్ లేకపోతే ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇటు టర్కీ, సౌదీ అరేబియా అలాగే ఈజిప్ట్ ఈ దేశ విదేశాంగ మంత్రులతో భేటీ జరుపుతున్నాం అనేది పాకిస్తాన్ చెప్పుకొచ్చిన మాట. ఇదే అంశాన్ని ఇక్కడ కోట్ చేస్తుంది. పాకిస్తాన్ జరుపుతున్న చర్చలు అది వాళ్ళ వ్యక్తిగతం, మేమైతే పార్టిసిపేట్ చేయలేదు. రీజనల్ కాల్స్ టు ఎండ్ వార్ ఆర్ వెల్కమ్. అంటే యుద్ధాన్ని ముగించాలనుకుంటే, ప్రాంతీయంగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలనుకుంటే మేము స్వాగతిస్తాం, కానీ గుర్తుపెట్టుకుని ఎవరు ప్రారంభించాలంటూ కూడా ఇటు ఇరాన్ చెప్తున్నమాట. అంటే యుద్ధం ఎక్కడ ఆకేలా కనిపించట్లేదు. ఒకటే చెప్పడం జరుగుతోంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. యుద్ధం మాత్రం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమెరికా పెట్టిన కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకోవట్లేదు. అమెరికా ఒప్పుకోవట్లేదు. బట్ ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటుంది కదా, ఓన్లీ ఎక్సెసివ్ అండ్ అన్రీజనబుల్ డిమాండ్స్ వయా ఇంటర్మీడియట్స్ అని చెప్పి. అంటే చాలా ఓవర్గా, అన్రీజనబుల్గా ఆ డిమాండ్స్ మధ్యవర్తుల ద్వారా మాకు వస్తున్నాయని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది ఇక్కడ ఇరాన్. సో అమెరికా పెట్టిన ఆ 15 కండిషన్స్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి, చర్చలు సాఫీగా సాగాలంటే ఇరాన్ కనీసం ఒక నెల పాటు పూర్తిగా యుద్ధ విరమణ పాటించాలనేది అమెరికా పెట్టిన ఫస్ట్ డిమాండ్. ఆ తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాలకు పూర్తిగా మూసేయాలని చెప్పుకొచ్చింది. దాంతోపాటు యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియను ఇరాన్ శాశ్వతంగా ఆపేయాలి. ఆ తర్వాత ఇరాన్ దగ్గర ఉన్న అణు సామాగ్రి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలి. అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పచెప్పాలి. నటాజ్ ఒక పని చేద్దాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఇలా చెప్పుకుంటే మీకు బోర్గా అనిపించవచ్చు బహుశా. సో అందుకే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అసలు జరిగే అవకాశం ఉందా? అమెరికా పెడుతున్న డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ అంటుంది కదా, ఎక్సెసివ్ అండ్ అన్రీజనబుల్ డిమాండ్స్ వయా ఇంటర్మీడియరీస్ అని చెప్పి. ఫస్ట్ పాయింట్ ఏంటి, చర్చలు సాఫీగా సాగాలంటే ఇరాన్ కనీసం ఒక నెల పాటు పూర్తిగా యుద్ధ విరమణ పాటించాలని చెప్పి. ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ ఒప్పుకునే ప్రసక్తి లేదు. బట్ ఇరాన్ ఏమంటుంది, మీరు యుద్ధాన్ని ఆపితే, మాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తే, మా డిమాండ్లకు ఒప్పుకుంటే అప్పుడు మేము ఆలోచిస్తూ ఉంటుంది ఇరాన్. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. రెండోది, ఇరాన్ తన అణు కార్యక్రమాలు పూర్తిగా మూసేయాలని చెప్పి. ఇరాన్ డిమాండ్ ఏంటి, మేము చేస్తోంది అణు బాంబులను తయారు చేయట్లేదు కదా, అణు విద్యుత్ని తయారు చేసుకుంటున్నాం, అలా ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి అనేది ఇరాన్ ప్రశ్నిస్తోంది. అలాగైతే ఇక్కడ డైరెక్ట్గా పేరు ప్రస్తావించట్లేదు, కానీ మరి నార్త్ కొరియా దగ్గర ఉన్నదేంటి, ఉత్తర కొరియా దగ్గర ఉందేంటి, అదేమైనా దీపావళి బాంబా, లేకపోతే వాళ్ళు ఏమైనా సరదాగా కాల్చుకోవడానికి, సరదాగా పేల్చుకోవడానికి
కిమ్ వాటిని రెడీ చేసుకుంటున్నారా? వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? చైనాని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇటు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తుందని చెప్పి భావం వచ్చేలా ఇరాన్ ప్రశ్నిస్తోంది ఈరోజు అమెరికాని. ఇక అక్కడి నుంచి ముందుకెళ్తే యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియను ఇరాన్ శాశ్వతంగా ఆపేయాలని చెప్పి ఇప్పటికే వాళ్ళ దగ్గర 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అది కనుక 90%కి చేరుకుంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవచ్చు అనేది అక్కడ వినిపించమాట. సో ఇప్పుడు ఆ యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియను ఇరాన్ శాశ్వతంగా ఆపేయాలంటుంటే ఎస్, మేము ఆపే ప్రసక్తే లేదు, మేమైతే మాత్రం కంటిన్యూ చేస్తాం. ఒక దేశంగా మాకు అది ఒక సార్వభౌమ దేశంగానో లేకపోతే ప్రజాస్వామ్య దేశంగానో మాకంటే హక్కు ఉంది, మా సోవరిటీని మేము కాపాడుకునే హక్కు మాకుంది, కాబట్టి మీరు కలగజేసుకోవద్దు. కాబట్టి దాన్ని కూడా ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు పరిస్థితుల్లో. ఇక 4వ పాయింట్, ఇరాన్ దగ్గర ఉన్న అణు సామాగ్రిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలి. ఇక్కడ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీని అసలు అడుగు పెట్టనివ్వట్లేదు కదా. ట్రంప్ అంటుంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని మీరు ఇరాన్లోకి అడుగు పెట్టేలా మీకు వాళ్ళ మీద ఉన్న శాంక్షన్స్ తీసేయాలని చెప్పి ట్రంప్ అంటుంటే అసలు మీరెవరు అడుగు పెట్టడానికి? మా సమస్య ఇది, మేము చూసుకుంటాం, మీరు మా కండిషన్స్కి ఒప్పుకుంటే అప్పుడు మేము మీ కండిషన్స్కి ఒప్పుకుంటాం అంటూ ఇది ఇరాన్ చెప్తున్నమాట. ఇంకా అక్కడి నుంచి 5th పాయింట్, నటాన్స్ కావచ్చు, ఫోర్దో కావచ్చు, ఇస్ఫహాన్ లాంటి కీలకమైన ఈ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ని పూర్తిగా మూసేయాలి, లేకపోతే పూర్తిగా నాశనం చేయాలి. ఇప్పటికే కొన్నింటిని మేము డ్యామేజ్ చేస్తాం, వాటిని పునరుద్ధరించడానికి లేదు. నటాన్స్ కావచ్చు, లేకపోతే ఫోర్దో కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, న్యూక్లియర్ సెంటర్స్ని ఇప్పటికీ మేము కొన్నిటిని డ్యామేజ్ చేసాం, వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి లేదు. ఒకవేళ పునరుద్ధరించాలనుకుంటే ఆ దాడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని పూర్తిగా నాశనం చేయాలి, పూర్తిగా క్లోజ్ చేయాలనేది ఇక్కడ 5వ డిమాండ్గా ఉంది. వీటిని క్లోజ్ చేస్తుందా? ఇక్కడ యురేనియం శుద్ధి గురించి మాట్లాడితేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంది ఇరాన్. అటువంటిది నటాన్స్, ఫోర్దో, ఇస్ఫహాన్ లాంటి కీలకమైన వాళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ని నాశనం చేస్తుందా, పూర్తిగా క్లోజ్ చేస్తుందా, చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మాత్రం బిగ్ నో. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ 6వ పాయింట్, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎప్పుడైనా తనిఖీలు చేయడానికి IAEA అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పి. సో ఇవ్వట్లేదు, శాంక్షన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళని ఒప్పుకోవట్లేదు. మీరు అక్కడ ఉండాల్సింది, మీరు మా దేశంలోకి అడుగు పెట్టడానికి లేదు అని చెప్పి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని చెప్తోంది. ఇక 7వది, హమాస్ లాంటి సంస్థలతో ఉన్న సంబంధాలను ఇరాన్ తెంచుకోవాలి. అంటే హమాస్, హెజ్బుల్లా, హౌతీ, అలాగే ఇరాక్లో మిలీషియా, వీళ్ళతో ఉన్న రిలేషన్స్ని ఇరాన్ తెంచుకోవాలి అనేది వినిపించమాట. సో ఆబ్వియస్లీ తెంచుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళే కదా వాళ్ళకి సపోర్ట్ ఇస్తోంది, ఇరాన్కు సపోర్ట్ ఇస్తోంది. యెమెన్లో హౌతీలు, లెబనాన్లో హెజ్బుల్లా, గాజాలో హమాస్, ఇరాక్లో ఉన్న మిలీషియా అనేది వినిపించమాట. సో వీళ్ళతో సంబంధాన్ని తెంచుకుంటుంది కనుక నో, ఎందుకంటే వీళ్ళ ప్రాక్సీస్, ఇరాన్కి ప్రాక్సీస్ వాళ్ళు కాబట్టి ఈ విషయంలో కూడా ససేమిరాన్ అనే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దాంతోపాటు మిగిలిన దేశాల్లో ఉగ్ర సంస్థలకు ఆయుధాలు కావచ్చు, నిధుల సరఫరాను పూర్తిగా ఆపాలి. ఇది ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్ అమెరికా. ఏ దేశానికి ఎంత మొత్తానికి పంపిస్తోంది, అంటే ఏ దేశానికి ఎంత మేరకు పంపిస్తోంది, ఏ సంస్థలకు పంపిస్తోంది, ఎంతెంత మేరకు పంపిస్తోంది, ఏ ఆయుధాలను పంపిస్తోంది, ఎవరి ద్వారా పంపిస్తోంది, ఏ విధంగా పంపిస్తోంది, ఎలా పంపించడం జరుగుతోంది, ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, ఏ దేశాలకు ఎటువంటి పాత్ర ఉంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నది ప్రపంచం ముందు ఉంచితే కనుక, ప్రపంచం నమ్మితే కనుక ఆబ్వియస్లీ ప్రపంచం ఇరాన్ ముందు బాబు ఇది నీ తప్పురా నాన్న, నువ్వు ఇది చేయడానికి లేదు కాబట్టి నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకో అంటే కనుక ప్రపంచం నుంచి ఒక ప్రెషర్ వస్తే అప్పుడు ఇరాన్ అంటే అమెరికా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇరాన్ దగ్గర ఇగో ఇటువంటి ఉగ్రవాదులు ఉన్నారు, అమెరికా దగ్గర ఇదిగో ఇరాన్ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్ర సంస్థలు ఉన్నాయి, ఈ ఉగ్ర సంస్థలకి ఫండింగ్ ఇలా వెళ్తోంది, ఈ ఛానల్ త్రూగా ఈ దేశానికి ఇలా వెళుతోంది, కాబట్టి ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం అని ప్రపంచం ముందు పెడితే ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలు కూడా ఓకే ఇటువంటి ప్రాబ్లం ఉందా అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోవడము, కన్ఫర్మేషన్ చేసుకోవడము, ఆ ప్రశ్నను తీసుకెళ్ళి ఇరాన్ మీద పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొక్కటి క్లిక్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు అమెరికా ఎస్టాబ్లిష్ చేసిన రోజు. ఎందుకు నేను అమెరికా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అనేది ఈ పాయింట్ కాస్త నేను కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుంటాను, బికాజ్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి. ఇక్కడ మీకు గుర్తుంటే కనుక సదాం హుసేన్ విషయంలో కావచ్చు, గదాఫీ విషయంలో కావచ్చు, ఏం జరిగింది? సదాం హుసేన్ విషయంలో మాసివ్ డిస్ట్రక్షన్కి సంబంధించి అమ్యునేషన్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పి కదా అక్కడి నుంచి పట్టుకు వెళ్ళిపోయిన. ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. గదాఫీ విషయంలో కూడా ఏం జరిగిందో చూసాం. అంతవరకు ఎందుకు మొన్నటికి మొన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని పట్టుకెళ్ళినప్పుడు డ్రగ్స్ కార్టెల్స్ ఉన్నాయన్నాడు, కానీ కనీసం ఒక ప్యాకెట్ అయినా చూపించాడా? ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అమెరికా ఒక్క ప్యాకెట్ కనీసం ట్రంప్ ఇదిగో ప్యాకెట్, డ్రగ్స్ కార్టెల్ కాదు కానీ ఇదిగో ఈ ప్యాకెట్ ఇన్ని కోట్లు, ఇది వీడి దగ్గర దొరికింది, ఇది వీడి దగ్గర ఉంది, ఇక్కడ మేము సొంతం చేసుకున్నాం, మా సైన్యం ఇది పట్టుకుంది, ఇంత మొత్తంలో పట్టుకుంది, బూచిగా చూపించిన మాత్రం డ్రగ్స్ కార్టెల్, కానీ పట్టుకు వెళ్ళిపోయింది మాత్రం ఆ దేశ అధ్యక్షుడిని. కాబట్టి చేసిన దానికి, చేస్తున్న దానికి, చేయబోతున్న దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి అమెరికా దగ్గర సమాధానం సరిగ్గా ఉందంటే కనుక ఒకవేళ
ప్రపంచం మీద అమెరికా చూపించే క్రమంలో మిగతా 3 వేళ్ళు కూడా అమెరికాని చూపిస్తున్నారు. బహుశా 4 వేళ్ళు కూడా చూపించవచ్చు కాక, కాస్త తటస్థంగా ఉంటే మనం ఏం చేయలేం. కానీ సో ఇది కాబట్టి ఈ విషయంలో అంటే ఈ సాయుధ సంస్థలో లేకపోతే ఉగ్రవాద సంస్థలు లేకపోతే ఇరాన్ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటున్న వాళ్ళు లేకపోతే ఫండింగ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భము వీటన్నిటి గురించి మాట్లాడాలంటే అమెరికా ముందు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచానికి ఇరాన్కి చేయాల్సిన అవసరం ఉందంటే కనుక బహుశా ఈ కాంటాక్ట్స్లో వచ్చినప్పుడు ఇరాన్కి చేయకపోయినా ప్రపంచానికి చేస్తే కనుక ప్రపంచం అప్పుడు ఇరాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇరాన్కి కూడా రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఇరాన్ ఆ కోణంలో ఆలోచించుకొని ఒక అడుగు వెనక్కి వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫండింగ్ నియంత్రించే అవకాశం ఇరాన్ చేతిలో ఉంటుందా అనేది ఆబ్వియస్లీ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇంటర్నేషనల్ వెషల్స్ ఉంటాయి, వీటిని హార్ముజ్ జలసంధికి సంబంధించి వాటి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ మీదుగా హార్ముజ్ స్ట్రైట్ నుంచి ఇటు అరేబియా సముద్రానికి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని నిలువరించకూడదు అనేది, వాటి నిధుల సరఫరా పూర్తిగా ఆపకుండా వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని రిలీజ్ చేయాలి అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన క్రమం. సో ఇది జరగచ్చు ఎప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం తగ్గినా, యుద్ధ వాతావరణం కాస్త మందగించినా లేకపోతే క్షీణించినా. ఇక అక్కడి నుంచి మిజైల్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఎలా అంటే ఇది చాలా వ్యంగ్యంగా ఉంటుంది, చాలా జోక్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నేను మాట అంటున్నానంటే మీ మిజైల్స్ రేంజ్ని నేను డిసైడ్ చేస్తా. ఇప్పుడు నేను ఉన్నానండి, మీకు ఇప్పుడు ఇది నా ఇల్లు, ఇది మీ ఇల్లు. ఏ ఇంట్లో నేను ఉంటాను, బి ఇంట్లో మీరు ఉంటున్నారు. మీకు నాకు పడట్లేదు, నేను ఒక అస్త్రం వదిలాను, మీరు ఒక అస్త్రం వదిలినప్పుడు రెండు ఒక మా ఇంటి మీద పడుతున్నాయి, మీ ఇంటి మీద పడుతున్నాయి. ఇప్పుడు ఏముంటుంది, సరే మనం మాట్లాడుకుందాం, తేల్చుకుందాం, కానీ ఇప్పుడు నువ్వు మిసైల్స్ వాడకూడదు, నువ్వు మిసైల్స్ ఆపేసేయాలి. నా ఇంటి వరకు పడకుండా నువ్వు ఏ మిసైల్స్ వాడాలో కూడా నేనే చెప్తా. ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా నుంచి ఇరాన్ మీదకి వయా ఇజ్రాయిల్ లేకపోతే గల్ఫ్ కంట్రీస్ ద్వారా ఇరాన్ మీద అవకాశం వెళ్ళుకుంటుంది. బట్ ఇరాన్కి ఆప్షన్స్ ఏంటి? వాళ్ళ మిసైల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ మీద కంట్రోల్ చేస్తారట. కాబట్టి దీనికి ఒప్పుకుంటే దానికి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, ఒప్పుకునే ప్రసక్తి ఇక్కడ కనిపించట్లేదు. ఇక మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇరాన్ సైనిక బలం కేవలం ఆత్మరక్షణకు మాత్రమే ఉండాలి. వీళ్ళు కండిషన్స్ పెడతారట వాళ్ళ సైన్యం ఎంత ఉండాలనేది. అండ్ దాని మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఒప్పుకుంటుంది? అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఇవన్నీ ఒప్పుకుంటేనే ఆర్థిక ఆంక్షలు, శాంక్షన్స్ అనేది లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కేవలం వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని న్యూక్లియర్ పవర్ కోసం మాత్రమే వాడాలి అనేది ఆబ్వియస్లీ ఇదొక రెండో పాయింట్ యాక్సెప్టబుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఆ శాంక్షన్స్ గురించి అమెరికా చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పటివరకు అయితే మాత్రం 2 పాయింట్స్ మనకు అనిపిస్తున్నాయి. ఒకటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ది, దాంతోపాటు ఇటు ఇంటర్నేషనల్గా వచ్చే ప్రెషర్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఆ నిధుల రిస్ట్రిక్షన్ కావచ్చు, లేకపోతే మిగిలిన దేశాల మీద. సో ఇక్కడ వరకు 2 పాయింట్లు మాత్రమే యాక్సెప్టబుల్గా, బహుశా అది కూడా. అండ్ ఆ తర్వాత ఒకసారి ఆంక్షలు తొలగించిన తర్వాత ఇంకొకసారి సడన్గా రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ విధించే పద్ధతి తీసేయాలి. ఇక లాస్ట్ది, ఫ్యూచర్లో ఎప్పుడు అణ్వాయుధాలు తయారు చేయవు అని చెప్పి ఇరాన్ అధికారిక హామీ ఇవ్వాలని చెప్పి ఇస్తుందా? జరుగుతుందా? 15 హామీలు అమెరికా పెట్టింది. 15 హామీలు పెట్టిన అమెరికా కనీసం ఒక్కటైనా ఇరాన్ అంగీకరించగలిగేలా పెట్టిందా? మహా అయితే 1-2 కనిపిస్తున్నాయి అంతే. అది కూడా ఇటు గ్లోబల్ ప్రెషర్ వచ్చిన క్రమంలో గ్లోబల్గా వాటిని ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంలోనూ కనిపిస్తోంది తప్ప ఇరాన్ తనంతట తానుగా స్వయంగా ఒప్పుకునేది కనిపించట్లేదు. యుద్ధాన్ని డైరెక్ట్గా ముగించేందుకు అవకాశాలు అక్కడ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్, ఫ్రమ్ హియర్ టు ఇరాన్ పెట్టిన 5 కండిషన్లు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఆ డిమాండ్స్లోనే ఎక్కడ పొంతన కుదరట్లేదు. అండ్ వీళ్ళు శాంతి చర్చలని చెప్పి పాకిస్తాన్ రంగంలోకి దిగిన తర్వాత ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, కీలకంగా మారిపోతుంది. మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university.